వెల్కమ్ మై ఛానల్ ఫర్ 99 అమ్మ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మరో కొత్త లాంగ్వేజ్ అయితే వచ్చాను అనమాట ఇప్పుడైతే నేను చూపించబోయేది అయితే పాడేరు మొదకన్నమ్మ తల్లి జాతర అయితే ఫస్ట్ డే అనమాట ఇది ఫస్ట్ డే చూసారా ఎంత జనాలు ఉన్నారో చాలా ఎక్కువ మంది అయితే జనాలు ఉన్నారు ఫస్ట్ డే కూడా ఇంకా సెకండ్ డే థర్డ్ డే అయితే ఇంకా అసలు చెప్పలేము అనమాట అంత ఎక్కువ మంది జనాలు ఉంటారు చాలా బీభత్సం అనమాట ఇక్కడైతే హాయ్ చెప్తున్నాను నేను ఇది ఫస్ట్ డే లాక్స్ గైస్ ఫస్ట్ డే లైటింగ్స్ అయిన తర్వాత అలా చూద్దామని అయితే వచ్చామన్నమాట ఇక్కడైతే మీకు ఏంటంటే చూపించబోతున్నానంటే జాతరలో ఏమేమి వస్తువులు అయితే తీసుకొచ్చారో అవన్నీ చూపించబోతున్నాను అలాగే లైటింగ్స్ అవన్నీ కూడా అనమాట చాలా షాప్స్ అయితే వచ్చాయి గైస్ చాలా అంటే చాలా బాగుంది జరిగింది సంవత్సరం అయితే లైటింగ్స్ మాత్రం అద్దరిపోయింది గైస్ సూపర్ అంటే సూపర్ ఉందన్నమాట జనాలు కూడా బీభత్సంగా వచ్చారు గైస్ కనీసం వేలల్లో వస్తారనుకుంటే కనీసం లక్షల్లో వచ్చారనమాట ఈ సంవత్సరం అయితే పండగకి ఇదైతే మా ఫేవరెట్ అనమాట ప్రతిసారి ఏది కొనకూడదు అనుకుంటాను అంత మాత్రం కొంటూనే ఉంటాను ప్లాస్టిక్ ఫ్లవర్స్ నన్ను ఆకర్షిస్తుంది అనమాట అలాగే చాలా షాప్స్ అయితే అయితే చిన్నపిల్లలకి అందరికీ పెద్దవాళ్ళందరికీ కూడాను మీరు కూడా మాతో పాటు చూసేయండి ఎంజాయ్ చేయండి జనాలు మాత్రం బీభత్సంగా వస్తారు ఇప్పుడైతే ప్లాస్టిక్ ఫ్లవర్స్లో అయితే చాలా బాగా తెచ్చారు అన్నమాట స్టీల్ సామాన్లు అవన్నీ వచ్చాయి ఇక్కడ ఫ్లవర్ వాజులు అయితే చాలా బాగున్నాయి కానీ ప్లాస్టిక్ కానీ చాలా బాగుంది చూడడానికి అందంగా కనిపిస్తుంది అనమాట ప్రతి సంవత్సరం కొనకూడదు అనుకుంటున్నాను కొంటాను ఇక్కడైతే మా అబ్బాయి మా పాప అయితే వెళ్ళిపోతున్నారు ఫస్ట్ డే కాబట్టి కొంచెం ఖాళీగా అనిపిస్తుంది ఇంకా నెక్స్ట్ డే థర్డ్ డే అయితే చాలా కష్టం ఇక్కడైతే మనం గ్రౌండ్కి అయితే వెళ్ళిపోతున్నాం ఇక్కడ చూసారు ఎన్ని అయితే స్టీల్ సామాన్లు అయితే వచ్చిందో ఇప్పుడైతే మనం గ్రౌండ్కి అయితే జాయింట్ వీల్స్ చూడడానికి వెళ్ళాము పిల్లలకి ఎగ్గిద్దాం అనుకున్నాం కానీ ఫస్ట్ ఫోన్పేలోనూ అవ్వలేదు అనమాట ఇంకా లాస్ట్ అయితే తీసుకెళ్ళి ఎక్కించామన్నమాట అవన్నీ అక్కడ పర్ఫార్మెన్స్ చేస్తున్న వాళ్ళు మన కాలేజ్ దగ్గర ఉంటారనమాట వాళ్ళకి భోజనాలు మనమే అరేంజ్ చేస్తామంటే మా పండుగ డాడీ వాళ్ళకి డ్యూటీలు వేసారనమాట వాటి కోసం బ్యాగ్స్ అవన్నీ అయితే చాలా వచ్చాయి మీకు ఫస్ట్ డే కాబట్టి అన్నీ కొంచెం క్లియర్గా చూపించగలుగుతున్నాను అదే సెకండ్ డే థర్డ్ డే అయితే కష్టం అనమాట ఫస్ట్ డే అయినా మేము స్టార్టింగ్లో వచ్చాం కదా టైం 6-7 అవుతుంది అనమాట 7-8 అవుతుంది అప్పుడు అనమాట ఇది అందుకే కొంచెం ఖాళీగా కనిపిస్తుంది అదే తర్వాత ఫస్ట్ డే కూడా తర్వాత అయితే మనం అయితే అసలు మనసుని జరిగే ఛాన్సే ఉండదు అనమాట అంత రెస్ట్గా ఉంటారనమాట ప్రతి సంవత్సరం ఎంతేగా జనాలు వస్తారు కానీ ఈ సంవత్సరం బాగా బీభత్సంగా వచ్చారనమాట షాప్లో అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి గైస్ పండగల పూట మనకు కొన్ని తగ్గించి అమ్ముతారు అనమాట లాస్ట్ డే అప్పుడు తీసుకోవచ్చు అనమాట మనకు కావాల్సిన వస్తువులు దొరుకుతాయి ఇక్కడైతే దీన్ని ఏమంటారో నాకు తెలియదు మా పిల్లలకి అయితే ఎక్కించాను ఫస్ట్ డే అవ్వలేదు ఇది థర్డ్ చూసారా ఎంతమంది జనాలు వచ్చారు ఇంకా ఫస్ట్ డే కన్నా థర్డ్ డే ఇంకా బీభత్సంగా జనాలు ఉంటారు అనమాట ఇంకా హాయ్ చెప్తున్నారు జనాలు అసలు ఎంత జనాలు అంటే ఇక్కడ మా పాపని అయితే ఎక్కించామన్నమాట వాళ్ళకి అనిపించదు ఇక్కడ ఇది వచ్చేసింది మా పాప నేనైతే ఎక్కించాము జనాలు ఎక్కువ ఉండడం వల్ల అసలు ఖాళీ అంటే లేదన్నమాట ఫస్ట్ డే కన్నా సెకండ్ డే చూసారంటే మర్చిపోతే జనాల ఆ క్రౌడ్ నుంచి అయితే కష్టపడి బయటకు వచ్చి మేమైతే కాలేజ్ లోపల అయితే వచ్చామన్నమాట ఇక్కడైతే పోలీసులు స్టే చేస్తున్నారు ఇక్కడ డ్యూటీలకు వచ్చిన వాళ్ళు తర్వాత మన స్టేజ్ పర్ఫార్మెన్స్ అయ్యని వాళ్ళకి భోజనాలు ఇక్కడ పెడుతున్నారు అనమాట వాళ్ళతో పాటు మేము కూడా తినేసాం అనమాట కాలేజ్ హాస్టల్లోనే తినేసి మళ్ళీ వెళ్ళాం గైస్ లైటింగ్స్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది చూసారు క్రౌడ్ ఎంతమంది ఉన్నారంటే కనీసం జనాల్లో అలా అసలు వెళ్ళడానికి కూడా అంత ఇదిగా ఉండదు అంత జనాలు వచ్చారన్నమాట ఈ సంవత్సరం లైటింగ్స్ మాత్రం చాలా బాగుందన్నమాట నాకైతే నచ్చింది మరి లైటింగ్స్ జనాలకి జనాలకి సరిగ్గా వీడియో కూడా తీయలేదు గైస్ లైటింగ్స్ మాత్రం చాలా బాగుంది సంవత్సరం అయితే చాలా బాగుంది లైటింగ్స్ బాబునైతే ట్రైన్ ఎక్కిద్దామని అయితే తీసుకొచ్చాము అసలు జనాలు క్యూ కట్టి ఉంచాము అన్నమాట
చేసుకున్నారు కదా. ఒకసారి మీరు జనాలు అయితే చూసాను గాయస్. ఫస్ట్ డేకి థర్డ్ డేకి ఎంత రిచ్గా ఉంది చెప్పాను కదా. జనాలు వేలలో వర్షంలో వచ్చారన్నట్టు. ఇది మీకు ఎంతో చూపించాను, కింద పైన మొత్తం కింద వరకు అయితే ఇంకా జనాలు అన్నమాట. కష్టపడి అయితే ట్రైన్లో నించొని అయితే ట్రైన్ వచ్చేసాను మా బాబు గారు అయితే హాయ్ చెప్తాడు. టికెట్లో అయితే ఫోన్పేలు అయితే ఏం లేవు గాయస్, మొత్తం డబ్బులతో మొత్తం ఫస్ట్ అయితే చాలా ఇబ్బంది పడుతున్నాను. ఇదే లాస్ట్ డే అనమాట. ఫోర్త్ డే ఇది. నైట్ అసలు మేము రావడానికే కాలు లేదనమాట, అంత జనాలు. ఆ ఫోర్త్ డే మామూలు చిన్న షాపింగ్ చేద్దామని అయితే బయటకు వచ్చి లైటింగ్స్ అయితే వేస్తున్నారు అనమాట. అవి కూడా చూద్దామనేసి అయితే ఇంకో రోజు అయితే వచ్చామన్నమాట. ఫోర్త్ డే అనమాట ఇది. లైటింగ్స్ మాత్రం చాలా బాగుంది గైస్. అసలు ఎంత ఖాళీగా ఉంది అయితే. మేమైతే చిన్న వైపు రాలేదనమాట, అంత రెస్ట్ అసలు మనుషులు కోసుకోలేకపోయామన్నమాట. తర్వాత ఇంటికి వెళ్ళి అయితే నేను పిల్లల్ని అయితే తీసుకొచ్చాను అనమాట. లైటింగ్స్ పెట్టిండారనేసి కాసేపు వరకు చూసారనమాట, అది పెట్టిండారనమాట. లైటింగ్స్ మాత్రం చాలా బాగుంది. కింద అయితే బాగుంది గైస్. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి గైస్. బాయ్.